సార్ 2025లో జాబ్ కొట్టినాం మేము. సార్ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఓకేనా. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు అక్రమాలు జరిగినాయని చెప్తున్నారు. వాళ్ళు గత 5 ఏళ్ళలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. 2019లో వాళ్ళైతే ఎలక్షన్ ముందుకు వచ్చినప్పుడు మెగా డిఎస్సి ఇస్తామని చెప్తున్నారు, 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినారు. ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు, ఏ ఒక్క మెగా డిఎస్సీని లేదు. మేము వాళ్ళతో నమ్ముకొని అనంతపురంలో 5 ఏళ్ళు కష్టపడి చదివినాం సార్. ఏ ఒక్క నోటిఫికేషన్ ఏంది లేదు అసలుకే. మేము ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసుకొని ఆ అప్పులు వాళ్ళకి ఇవ్వలేక, ఊర్లో తలెత్తుకొని తిరగలేక ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసుకొని ఊరికి పోతే అందరూ ఇంకెప్పుడు డిఎస్సి, ఇంకెప్పుడు జాబు ఎవరు ఇచ్చేది జాబు వాళ్ళకి తెలియదు. అన్న వస్తాడు అద్దో డిఎస్సి ఇద్దో డిఎస్సి అంటారు, కానీ ఇయర్ వాళ్ళు. అదే మేము వెయిట్ చేసి వాళ్ళు విసిగిపోయినాం సార్. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వమో వచ్చిందో, అప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తొలి సంతకం చెప్పినాడో ఆ రోజు వరకు మాకు 5 ఏళ్ళు మనశ్శాంతి లేదు సార్. ఆ రోజు మేమైతే ఎప్పుడైతే మెగా తొలి సంతకం చేసినాడో ఆ రోజుకి మేము మనశ్శాంతిగా 3 పూట్ల తిన్నాం. అంతా కూడా చాలా కష్టపడినాం సార్. మేమంతా కూడా 5-6 ఏళ్ళు కష్టపడి చదివిన వాళ్ళే జాబ్ కొట్టిండేది. చాలా బాధగా ఉంది సార్. మేము ఎంతో 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి చదివితే కన్నా ఏందో మాకేమో ఊరికే జాబ్ ఇచ్చినట్టు. మేము ఎంత కష్టపడి ఎగ్జామ్ టెట్ క్వాలిఫై, డిఎస్సి క్వాలిఫై జాబ్ వస్తే కన్నా ఇందులో అక్రమాలు జరిగినాయని వాళ్ళు అనడం ఏమాత్రమో సమంజసం కాదు సార్. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు అసలు వాళ్ళ మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. 5 ఏళ్ళు ఒక డిఎస్సి ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? అప్పుడు ఇచ్చి కదా నువ్వు మాట్లాడాలా? ఇచ్చేది లేదు, ఏమీ లేదు. ఊరికి ఇచ్చిన వాళ్ళ మీద అట్లా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అసలుకి? డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి అందరికీ తెలుసు. ఒక డిఎస్సి కూడా ఇలా జగన్ ఊరికి మనకి ఒక డిఎస్సి ఇయ్యం దానికే వాళ్ళకి 11 వచ్చినాయి. ఈసారి ఆ 11 కూడా పోవాలనే ఉద్దేశంతో ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు, నాకు తెలుసు అంతే. పర్ఫెక్ట్గా పోస్టింగ్ ఇచ్చినాడు. యాడ ఇంత కూడా అక్రమంగా ఏమి జరగలేదు సార్. ఆడ పర్ఫెక్ట్ అసలుకి ఏమి అవినీతి ఆరోపణలు జరగలేదు సార్. ఆల్రెడీ కోర్టులో కేసు చేసినారు, కోర్టు కొట్టేసింది కదా, అయినా బుద్ధి రాలా వాళ్ళకి. ఏందో అన్ని ఆడ మీటింగ్లో పెట్టుకుని ఏదో ఊరికే మాట్లాడడం తప్పితే కదా వాళ్ళకి ఏంది, వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ లేదు, ఏంది లేదు. ఊరికే అన్ని ఆరోపణలు వాళ్ళు చేస్తాను తప్పితే ఏంది లేదు. మేము చూసినా వాళ్ళంతా జెన్సీడ్ ఎవరు లేరు. అంతా 40-50+ అబోవ్ ఏజ్ ఉండే వాళ్ళే, నాకు తెలుసు ఆ విషయము. వాళ్ళు డిఎస్సి అప్లై చేసిన ఒక్కరు కూడా లేరు దానిలో అసలుకే. అంతా ఎవరంటే వాళ్ళే వైసీపీ బ్యాచ్. అందరికీ తెలుసు ఆ విషయం అందరికీ తెలుసు ఆ విషయము. నిజంగా డిఎస్సి ప్రిపేర్ అయిన ఎవరు దానిలో లేరు. ఓన్లీ అపోజిషన్ పార్టీ వాళ్ళు మాత్రమే. ఈ గవర్నమెంట్కి ఏడైతే ప్లస్ పాయింట్లు ఎక్కువ వచ్చేస్తాయి, మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఆ భయంతో వాళ్ళు ఇంకేదో చెప్పాలి కదా గెలిచాలంటే. ఇంకా అందుకని డిఎస్సిని పట్టుకొని ఎలా ఆడుతున్నారు. ఇంకేంటివి లేవు వాళ్ళకి. ఇప్పుడు డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఇంకేం చెప్పాలో అర్థం కాక దిక్కుదెలక ఈ డిఎస్సిని ఊరికేట్లా ఏదో తెర మీద తీసుకొని వచ్చి టైంపాస్ చేస్తున్నారు అంతే వాళ్ళు. ఇదంతా అవాస్తవం. కోర్టు అందుకే అది కొట్టేసింది. వీళ్ళు ఊరికే అంత టైంపాస్కి అంతే అట్లా మాట్లాడడం తప్పితే ఇంకేంది లేదు. ఇప్పుడు ఏం లేదు సార్. డిఎస్సి 5-6 లక్షల మంది అప్లై చేసింటారు, 16,000 మందికే ఇచ్చిండే డిఎస్సి. ఇంక మిగతా వాళ్ళంతా మాకు అనుకూలంగా వస్తారనే ఉద్దేశంతో తప్పితే వాళ్ళు ఇంకేంది లేదు అసలుకి. వాళ్ళకి తెలియాల డిఎస్సి వాళ్ళు ఎవరికి కూడా వైసీపీ పార్టీకి ఓటు వేయరు. ఆ విషయం వాళ్ళకి అందుకే లాస్ట్ ఎలక్షన్లో అది ప్రూవ్ అయింది. అందుకే వాళ్ళకి 11 వచ్చినాయి సీట్లు. వాళ్ళు ఒక 5 ఏళ్ళు ఒక డిఎస్సి ఇవ్వకపోగా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు. వాళ్ళకి 11 ఎందుకు వచ్చినాయనేది వాళ్ళు దాన్ని ఆలోచించాల. ఎందుకు మాకు 11 వచ్చినాయనే విషయం వాళ్ళకి ఇంకా తెలియకుంటే ఇంకా 11 కూడా వాళ్ళు వద్దనుకున్నారేమో నాకు అర్థం కాల. ఇది 100% రాజకీయ కోణమే కదా. ఇది అందులో వాస్తవం ఆడుంది. హైకోర్టే కొట్టేసింది కదా కేసుని. ఇంకేంది రాజకీయం ఆడుంది? ఇంకా రాజకీయంగా వాళ్ళంతా రాజకీయమే. వాళ్ళు ఏం చేసినా రాజకీయమే అంతే. వాళ్ళు పనికి రాకనే వాళ్ళతో ఓడిపించిండేది. మళ్ళీ వీళ్ళకేముంది? వీళ్ళు ప్రూవ్ చేయి. నువ్వు ఏంది అసలు? కోర్టే కొట్టేసింది కేసుని. నువ్వేం చేసినావు? రాజీనామా చేయాలి అసలుకే. నీకు 11 ఇచ్చినారు, అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలా జనాలు నీ మీద ఎట్లున్నారు అనేది విషయము. నువ్వు ఇంకా మారకుండా ఇట్లే చేస్తే నీకు ఆ 11 కూడా రావు. అయితే నెక్స్ట్ అక్టోబర్లో డిఎస్సి కూడా ఉంది, 2026 డిఎస్సి. ఇప్పుడు ఎవరైతే ఈ డిఎస్సిలో మార్కుల్లాగా జాబులు కోల్పోయారో వాళ్ళకి యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఏ డిఎస్సి 2025 ఆస్పిరెంట్గా మీరిచ్చే సలహా ఏంటి? ఎవరు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు నమ్మద్దండి. ఈ కూటమి ప్రభుత్వము పక్కాగా చెప్పిన డేట్లకి నోటిఫికేషన్లు పక్కా ఇచ్చింది, టెట్ ఇచ్చింది. ఇప్పుడు డిఎస్సి కూడా అనౌన్స్ చేసినారు. పక్కా అక్టోబర్ 10 డిఎస్సి రానే వస్తుంది. దాన్ని ఎవరు మార్చలేరు. పక్క చెప్పిన పోస్టులతోనే, మంచి పోస్టులతోనే డిఎస్సి వస్తుంది. అందరూ కూడా ఈ అపోజిషన్ పార్టీలు ఇచ్చే డిఎస్సీలు అక్రమాలు జరుగుతున్నాయని వాళ్ళ మాటలు వినద్దండి. ఇప్పుడు కూడా మీ వేలో మీరు వెళ్ళిపోండి అంతే. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మనకందరికీ ఖచ్చితంగా మంచి న్యాయమే చేస్తుంది. జరిగితే ఈ రోజున డిఎస్సి ఎన్నాళ్ళు అయిందండి? ఇప్పుడు దాకా లేకుండా ఇప్పుడు డిఎస్సీలు అక్రమాలు ఇప్పుడు గోల్ చేయడం ఏంటి? ఆల్రెడీ జాబులు చేస్తున్నారు వాళ్ళు, పిల్లలకు పాఠాలు చెప్తున్నారు, చక్కగా అన్ని సాగిపోతున్న సమస్యలు ఇది పెట్టడం అనేది చాలా తప్పు. అక్రమాలు ఏం జరగలేదు. అక్రమాలు జరిగితే ఈ రోజున మరి నీట్ ఎగ్జామ్లో ఎలా పేపర్ లీక్ అయితే, ఢిల్లీలో ఎలాగైతే పీఠాలు కదిలిపోయి విద్యార్థులందరూ వచ్చి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి కేంద్ర మంత్రి రిజైన్ చేసిన తీసుకొచ్చారు. మరి ఈ రోజున కూడా రాష్ట్రంలో అలాగే జరగాలి, అభ్యర్థులు బయటకు రావాలా. మరి ఈ రోజు మీరు చేసిన ధర్నాలు రాష్ట్రంలో ఒక అభ్యర్థి కనపడ్డు, ఒక స్టూడెంట్ కనపడ్డు, ఎవడు కనపడ్డు. మరి ఇదంతా ఫేక్ అనేది వాస్తవం. అది సార్ ఇప్పుడు ఇంకో మాట అంటున్నారు వైసీపీ మొన్నటిదాకేమో అక్రమాలు జరిగిన పేపర్ లీకేజ్ అంటున్నారు, తర్వాత స్పోర్ట్స్ కోటా అంటున్నారు. ఏ రకంగా చూడాలన్నా? ఇప్పుడు వాళ్ళకి పూర్తి అవగాహన లేదు. ఫస్ట్ ఏమో పేపర్ లీక్ అన్నారు. పేపర్ లీక్ అనేది లేదని జడ శ్రావణ్ కుమారే చెప్తున్నాడు.
మొన్నటిదాకా జలశ్రావణ కుమార్ ఎంకరేజ్ చేసిన లాయరు, ఆయన మహామేధావిగా కీర్తించిన వైసీపీ వాళ్ళు, ఆయనకి సమాధానం చెప్పండి. జలశ్రావణ కుమార్ చెప్తున్నాడు పేపర్ లీకేజ్ లేదు, పాడు లేదు, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు లేవు, అసలు అక్కడ అలాంటి ఏ ప్రాబ్లం లేదు అతను మాట్లాడుతున్నాడు. అది జనాలకు కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఒకసారి పేపర్ లీక్ అని, ఒకసారి స్పోర్ట్స్ కోటా, ఇంకోటి ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిని ప్రవేశపెట్టింది గత ప్రభుత్వం. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రభుత్వంలో 1 మిస్ అయింది. అతను ఎవరో నాకు జాబ్ రాలేదంటే అతనికి వచ్చిన స్పోర్ట్స్ సర్టిఫికేట్ ని అతను సబ్మిట్ చేయలేకపోయాడు. సబ్మిట్ చేయలేకపోవడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. అది దాన్ని ఒప్పుకున్నాడు. అతను నేను ఫెయిల్ అయ్యి నేను సర్టిఫికేట్ ఇష్యూ నేను సబ్మిట్ చేయలేకపోయినా నేను ఫెయిల్, అతను ఒప్పుకున్నాడు. లేని దాన్ని రాద్దాంటని చెప్ప ఏమీ లేదండి. వైసీపీలో ధర్నాలు ర్యాలీ చేయడం ఏ రకంగా చూడాలి? అస్తిత్వం కోసం పార్టీ ఉంది, పార్టీ ఏదో కార్యక్రమం చేయాలి కాబట్టి ఈ కార్యక్రమం చేస్తే ముందుకు వెళ్ళొచ్చు నా ఫీలింగ్ తప్ప ఏమీ లేదు. ఇంకొకటి లోకేష్ గారు బహిరంగ సవాల్ చేశాడు. నేను డిఎస్సిలో లోపం ఉంటే ఎక్కడ అవకతవకలు జరిగితే నేను బహిరంగ సిద్ధంగా సవాల్ రండి అని జగన్మోహన్ రెడ్డిని పిలిచాడు. మరి మిగిలిన చోటా మోటా నాయకులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు, చంద్రబాబు నాయుడు గారు కావాలంటున్నారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలో నాకు అర్థం కావట్లేదు. మరి లోకేష్ గారు మరి జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయికి ఆయన సరిపోడో నాకు తెలియదు. చిన్న ఎగ్జాంపుల్, అతను ముఖ్యమంత్రి కొడుకే, ఇతను ముఖ్యమంత్రి కొడుకే. ఇంకా ఒక విషయం చెప్పండి, అతను స్టాన్ఫోర్డ్ ఇన్స్టిట్యూట్ చదివాడు లోకేష్ గారు. మరి మీరేం చదివారు మీకు తెలుసు. అతను ఎక్సలెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలడు, తెలుగు మాట్లాడగలడు. మీరు ఎంతవరకు మాట్లాడగలరు మీకు తెలిసిన విషయం తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా చూద్దామా అంటే మీరు బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ మీరు పులివెందుల్లో మీ నాన్నగారు, మీ తాతగారు, మీ ఫ్యామిలీ మొత్తం మంచి ప్లాట్ఫామ్ వేసుకున్న దాని నుంచి నువ్వు బయటకు వచ్చావు. అక్కడ మెజారిటీ నాకు వస్తే నువ్వు చెప్తావు. కానీ ఇక్కడ ఏమైనా 83 పార్టీ పెట్టిన గురించి నందమూరి తారక రామారావు ఉన్నది గురించి కూడా మంగళగిరి కొరకరానికి పోయి అది అసెంబ్లీ. అలాంటి చోట నువ్వు నారా లోకేష్ పోటీ చేసి 5,000 ఓటు పోయి మళ్ళీ అక్కడే ఎక్కడ పోయిందో తిరిగి నిలబెట్టుకుని అక్కడే 90,000 మెజార్టీ గెలిచి ఈరోజు బ్రహ్మరథం పట్టించుకుంటారని అర్థం ఏంటంటే ఇతను రాజకీయంగా పరిణితి చెందిన వ్యక్తి, నువ్వు రాజకీయంగా ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చిన వ్యక్తి అని ఈజీగా అర్థమవుతుంది. రెండోది మాట్లాడుతుంటే ప్రశ్నిస్తుంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అది ఇదని సార్. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఒకసారి మీరు బేరీ చేసుకోండి. తోటా చంద్ర అనే వ్యక్తి జై జగన్ జై చంద్రబాబు అని అంటూనే జై జగన్ అన్నందుకు పేక్కోసిన సెకండ్ మర్చిపోయామా? ఎందుకు ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండావమ్మ గారు ఏదో చేశారు, నేను హంగామా చేశారు. ఇదే బోండావమ్మ గారు మార్చేట్ల హత్య ప్రయత్నం జరిగింది. పట్టపగలు నెట్ రోడ్డు మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడు ఆ రోజు శాంతి భద్రతలు బాగున్నాయా? ఆ రోజు ప్రజాస్వామ్యం పరడవిలిందా ఏంటి ఈ రాష్ట్రంలో? మరి ఆ రోజు నాకు తప్పనిపించలేదు మీకు అది. ఈ రోజు హత్య అక్కడ అడిగింది ఏంటి ప్రశ్న? ఈ రోజు రాష్ట్రంలో మీరు శాంతియుతం ధర్నాలు చేసుకోండి, ఎక్కడ ధర్నా ప్లేస్ అక్కడ చేయండి, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కూటమి ప్రభుత్వం చెప్తుంది, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దాన్ని తప్పుడు కేసులు అక్రమ కేసులు అంటే తప్పు కదా అది. ఇప్పుడు మరి సిదిరి అప్పలరాజు విషయం చూడండి, ఆడు గుద్దేసిన తర్వాత 40 ఏళ్ళకి వయసు అయిపోయిందని చెప్తున్నాడు, ఈయన గుద్దుకోవచ్చు అని చెప్తున్నాడు, చిన్నపిల్లోడు అంటాడు. ఆడవడం మంత్రి కేసులో వాడి చిన్నపిల్లోడు అంటాడు. గంజాయి పెట్టి నువ్వు మీకు జరిగింది ఏంటంటే ఇక్కడ బాధితుల్ని పరామర్శించిన బాధితులకు సపోర్ట్ ఇవ్వకుండా బాధ పెట్టేవాడి దగ్గర మాట్లాడుతున్నారే, అంతా రివర్సేనండి. ఫస్ట్ నుంచి రివర్స్ టెండరింగ్, ఇది రివర్స్ టెండరింగ్ అని ముందు రాజీనామా చేయాలి అది వైసీపీలో మాట్లాడుతున్నారు. తప్పకుండా రాజీనామా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చర్చిలో కూర్చొని ఇక్కడ అవతల నిరూపిస్తే తప్పకుండా చేస్తాడు. అతను కట్టుబడి ఉంటానంటున్నాడు. వీళ్ళు అవ్వలేదు కదా, చెప్పారుగా లోకేష్ గారికి నేను చెప్పాను ఇందాక ఎవరి స్థాయి ఏంటని చెప్పి. మరి ఆయన ఎందుకు సరిపోతుంది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాజకీయంగానే అతను కష్టపడి పైకి వచ్చిన మంగళగిరి నియోజకవర్గంలో చదువులోనే బెస్ట్గా ఉన్నాడు. ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖ అనేక సమయంలో మార్పులు చేసుకొచ్చాడు. జెడ్పీ స్కూల్లో 10% కొట్టారని చెప్పి మోడల్ స్కూల్ కట్టెత్తున్నాడు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసి రాజధాని కడతాను 3 రోజులు అది చేయలేకపోయి, పోలవరం పోయింది, ప్రత్యేక జోన్ పోయింది, రైల్వే జోన్ స్పెషలిస్ట్ పోయింది, రైల్వే జోన్ పోయింది. ఏం సాధించావు నువ్వు? ఏమీ సాధించలేవు. మీరు ఆ రకంగా చూసుకుని ఆయనకున్న పరిధిలో ఆయన శాఖలో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తున్నాడు. నువ్వు ముఖ్యమంత్రి 150 11 చేయపోయావు. కాబట్టి అట్లా చూసుకున్నా కానీ ఏ రకంగా మీ ఇద్దరు బేరీజ్ కాదు. అయినప్పటికీ జగన్ గారిని రమ్మని మాట్లాడదాని అంటున్నాడు ఆయన. మీరు ఎలాంటి ధైర్యంగా పబ్లిక్ పెట్టండి మీటింగ్, ప్రజలందరూ చూసేది పెట్టండి, చర్చ పెట్టి ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు ఆయన. మరి చేయలేకపోతే తప్పు ఒప్పుకొని మీరు రెండోసారి ఆయన తప్పుడు ప్రచారం ఎవరు సైలెంట్